వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, ఆరన్ వస్తుంది. మొదట నేను పెట్టేయండి, మీకు వస్తాయి. గులాబీ పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా మందికి ఇష్టం ఉంటుంది. వీటిని చూడగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే చాలా మంది ఈ పూల మొక్కలను ఇంట్లో నాటుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాకుండా గులాబీ పూలు పూజలకు కూడా ఉపయోగిస్తారు. అదే విధముగా ఇవి మంచి సువాసన వెదజల్లుతాయి, మంచి వాసన వస్తుంటాయి. పన్నీరు కూడా ఇళ్ళతోనే కదండి తయారు చేసేది. ఈ గులాబీ పూలు చూడడానికి అందంగా ఉండటంలో ఇవి ఇంటికి అందాన్నే తీసుకొస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొంతమందికి అసలు గులాబీ మొక్క ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనుమానం వస్తుంది. ఎందుకంటే ముళ్ళతో కూడింది కదా. ముళ్ళ మొక్కలు చాలా మంది ఉండకూడదు అంటారు, చాలా మంది ఉండొచ్చు అంటారు. అయితే గులాబీ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడం మంచిదే అయినప్పటికీ దీనిపై వాస్తు ప్రభావం కూడా ఉంటుంది అని చెప్తారు వాస్తు శాస్త్ర నిపుణులు. గులాబీ మొక్కను ఇంట్లో సరి అయిన దిశలో నాటకపోతే కుటుంబంలో సమస్యలు వస్తాయట. కాగా అసలు ఇంట్లో ఏ దిశలో గులాబీ మొక్క నాటితే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుంటామా. వాస్తు ప్రకారము గులాబీని ప్రేమకు చిహ్నంగా అభివర్ణిస్తారు. అంతే కదండి, గులాబీ పువ్వు ఇస్తారు చాలామంది. సినిమాలలో చూస్తుంటాం కదా, గులాబీ పువ్వు ఇచ్చి లైక్కిడు అని చెప్తుంటారు కదా. అట్లాగే గులాబీ పువ్వు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం గులాబీ పువ్వు అంటే. అంతేకాకుండా వీటిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఆనందం శ్రేయస్సు కలుగుతుందట. ఇంకా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో గులాబీ మొక్క నాటడం కూడా చాలా శుభప్రదము. ఇది ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుందట. అంతేకాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన మొక్కలలో గులాబీ కూడా ఒకటి. కాబట్టి ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాటుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు పండితులు. కానీ చాలామందికి వాస్తు ప్రకారం గులాబీ మొక్కను ఏ దిశలో నాటాలో సరిగా తెలియదు. కాగా వాస్తు నిపుణుల ప్రకారము గులాబీ మొక్కను ఇంటి బయట ఉత్తరము లేదా తూర్పు దిశలో నాటడం చాలా మంచిదట. ఈ దిశలో గులాబీ మొక్కను నాటడం వలన సంపద పెరగటమే కాకుండా ఇంట్లో ఆనందం వెళ్ళవిరుస్తుంది అంటున్నారు వాస్తు నిపుణులు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద కనుక గులాబీ మొక్క నాటినట్టయితే ఇది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుందట. అంతే కదండి, గులాబీ మొక్క ఇంటి ముందర ఉంటే ఎర్రగా ఎంత అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ ఆ గులాబీ చూసేసి మన ఇల్లు ఎంత అందంగా ఉన్నా కూడా ఆ దృష్టి అంతటితో పోద్దని చాలామంది అంటుంటారు. ఇది ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుస్తుంది. అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుందట. అయితే కొంతమంది గులాబీ మొక్కను ఇంటి లోపల పెట్టుకుంటారు, కానీ ఇది అసలు మంచిది కాదని చెప్తారు కొంతమంది నిపుణులు. అయితే కొంతమంది గులాబీలలో ఏ రంగు గులాబీ ఇంట్లో పెట్టుకోవటం మంచిదని అనుమానం ఉంటుంది. అయితే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. అంతేకాకుండా ఆ దేవికి ఎరుపు రంగు గులాబీలు అంటే ఎనలేని ప్రీతి ఉంటుందట. అందుకే ఇంట్లో ఎరుపు రంగు గులాబీలు నాటుకోవడం చాలా మంచిది అంటున్నారు.